చెప్తారా అప్పుడైనా? హలో హలో పంతులమ్మ, ఏంటి ముక్కోటి ఏకాదశి అంటే పొద్దున్నే లేపేసావు? పొద్దున్నే లేవాలి, లేకపోతే ఏంటి మరి చెప్పు, నా సబ్స్క్రైబర్లు కూడా తెలుసుకుంటారు. నాకు తెలియదు నేను చెప్దామంటే. పూజ చేసుకుంటూ చెప్పేసేయ్, వెలిగించుకుంటూ చెప్పేసే. ఏమో దేవుడు నాకే ఎత్తాడు పొన్ను. ముక్కోటి ఏకాదశి అంటే పుష్యమాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే తిథిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు. మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశుల కన్నా ఇప్పుడు ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు. 4 ఏకాదశులు చేరిన వాళ్ళు ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని పూజించుకొని ఏకాదశి వ్రతం చేయటం వల్ల 24 ఏకాదశి చేసిన ఫలితం లభించుద్దని విష్ణు పురాణంలో, గరుడ పురాణంలో రాసి ఉంది విష్ణువు. ఎందుకంటే ఈ రోజున తెల్లవారుజాము బ్రాహ్మణి మొత్తంలోనే 3 మంది దేవతలు కూడా ఆ శ్రీనివాసుడు, ఆ వైకుంఠ నారాయణుడి దర్శనం కోసమని ఉత్తర ద్వారం దగ్గర వేసి ఉంటారంట. ఎదురు చూస్తారంట. ఆయన వైకుంఠ ద్వారం నుంచి ఎప్పుడు తలుపులు తెరుస్తే, ఎప్పుడు తలుపులు తెస్తాడా ఆయన. పాపాలు కూడా పోతాయి అంటగా, 3 జన్మల 30 జన్మల. ఆ వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మన పూర్వజన్మలో చేసిన 7 తెలిసి తెలియక చేసిన కర్మలు ఏమన్నా పాపాలు పుణ్యం ఏమైనా పోతాయి. నోటి దోషం, కర్మ దోషం ఉన్నా, అపముత్యు దోషాలు ఉన్నా, ఏమైనా సరే ఈ ఒక్క వైకుంఠ ద్వార దర్శనం ద్వారా 30 జన్మల్లో చేసిన పాపాలు పోయి నారాయణ అనుగ్రహం, వైకుంఠ అవకాశం అనుగ్రహం కలిగి సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉంటారని రానవలసిన. అందుకే అందరూ తెల్లవారుజామున బ్రాహ్మణి ముహూర్తం నుంచే తెల్లవారి వైకుంఠ వాకిలి దగ్గర వేసి ఉంటారు నారాయణుడు. నారాయణ 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 అంట. మళ్ళీ ఇంకొకటి ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే తన శరీరాన్ని వదులుతారో వాళ్ళు సాక్షాత్ వైకుంఠానికి శరీరంతో సహా వెళ్ళిపోతారంట. ఎందుకంటే ఈరోజు వైకుంఠ ద్వారాలు పాపులకు కాదు, పుణ్యులకు కాదు, ప్రతి వాళ్ళకి ప్రవేశం ఉంటుందంట. ఎంతటి పాపాత్ముడైనా సరే ఈరోజు మరణం పొందితే సాక్షాత్ మన శరీరంతో సహా వైకుంఠానికి వెళ్ళిపోతాడంట. నారాయణుడిలో ఐక్యమైపోతాడంట. అంత విశిష్టమైనది ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో వచ్చేది. ఆ శ్రీవారికి ఇష్టమైంది నారాయణుడికి. లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి అందరూ ఆయురారోగ్యంతో, పిల్ల పాపంతో, సుఖశాంతులతో ఉంటారని ప్రశ్న. అందుకే ఎంతోమంది పాపులైన పుణ్యులైన తెలిసి తెలియక, మనం ఏదో దోషం అంటే మనం తెలిసి తెలియక చేసిన, నోటి వల్ల కావచ్చు, కంటి వల్ల కావచ్చు, దేని వల్ల చేసిన దోషాలైనా సరే అందరూ పాపులనే